నమస్కారం వచ్చి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి వచ్చాను. అండ్ ఖమ్మం నేను తరచుగా గత 5 ఏళ్ళ నుంచి వస్తూ వెళ్తున్నాను. అండ్ ఎంతోమంది పేషెంట్స్ మాకు ఖమ్మం నుంచి వస్తూ వెళ్తూ ఉంటారు. అయితే చాలా వరకు ఇప్పుడు ప్రతి చోట క్యాన్సర్ కేర్ సంబంధించి చాలా అవేర్నెస్ పెరిగింది. అండ్ ప్రతి చోట కూడా మనకి క్వాలిటీ కేర్ వల్ల చాలామంది ఎక్కడక్కడే చిన్న చిన్న కేర్లు చేయడం జరుగుతుంది. కాకపోతే పెద్ద పెద్ద కాంప్లెక్స్ కేసు వచ్చేసరికి మళ్ళీ హైదరాబాద్ రావాల్సి వస్తుంది. అండ్ మన దగ్గర యశోద హాస్పిటల్ సోమాజిగూడ దగ్గర అధునాతమైన క్యాన్సర్ సంబంధించిన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల ఎంత కాంప్లెక్స్ కేసెస్ అయినా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఒకప్పుడు అంటే ఒక దశాబ్ద కాలం క్రితం ఏవైతే అసలు మనం ట్రీట్మెంట్ చేయలేము అనుకున్న క్యాన్సర్స్ కూడా ఇప్పుడు చాలా వాటికి చాలా పర్ఫెక్ట్గా లేటెస్ట్ టెక్నాలజీ తోటి క్యూర్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలానే ఎన్నో రకాల కాంప్లెక్స్ కేసెస్ మేము ట్రీట్ చేయడం జరిగింది. వాటిలో చాలా కొన్ని ఖమ్మం నుంచి కూడా ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకుందాం అనుకొని నేను ఇక్కడ వచ్చాను. దీనివల్ల ఏంటి అంటే చాలామంది జనాలకి అసలు క్యాన్సర్ అంటేనే అది ఒక తగ్గని జబ్బు, దాన్ని ట్రీట్మెంట్ కూడా అనవసరం అనే చాలా అపోహల్లో ఉంటారన్నమాట. వీటన్నిటిని తొలగించి మీ ద్వారా వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, దాంతో క్యాన్సర్ కొంచెం అడ్వాన్స్డ్ అయినా కూడా మనం తగ్గించవచ్చు అనే ఒక ఆశ కలిగించడం కోసం మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. సో క్యాన్సర్లో రకరకాల వాటిలో మనకి ఎక్కువగా తరచుగా చూస్తుంది ఖమ్మం నుంచి చూస్తుంది అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం. అంటే గొంతుకు సంబంధించినవి, నోటికి సంబంధించినవి చాలా ఎక్కువ వస్తున్నాయి. వాటిలో కొన్ని వాయిస్ బాక్స్ అంటాం, మన స్వరపేటిక ఉంటుంది కదా, వాటికి సంబంధించిన క్యాన్సర్లు. కొంతమంది ఏంటంటే ఏదో మామూలుగా జనరల్గా గొంతు బొంగురు పోయిందనుకోను, లేకపోతే జలుబు చేసిందనుకోను చాలా మంది నెగ్లెక్ట్ చేసి ఆ వాయిస్ లోపల స్వరపేటికి పెరిగే కణతులు ఉంటాయి కదా, బట్ అలాగే వదిలేసి చాలా అడ్వాన్స్ స్టేజ్ దాకా తీసుకెళ్తున్నారు. ఇలాగే మనకు ఒక కేసు వచ్చింది. 86 ఏళ్ళ ముసలావిడ, ఆమెకి సడన్గా ఒకసారి కాలాడలేదన్నమాట. ఎందుక అని చెప్పి చూసి ఎమర్జెన్సీకి తీసుకొస్తే సడన్గా మొత్తం గొంతుకు మొత్తం ఎయిర్వే కట్ ఆఫ్ అయిపోయింది. ఎమర్జెన్సీలో ట్రాకియోస్టమీ చేసి తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం తేలింది ఏంటంటే గొంతు క్యాన్సర్ ఉన్నది. గొంతు లోపల ఈ లారింజల్ క్యాన్సర్ ఉండటం వల్ల అది మొత్తం మన గాలి లంగ్స్లోకి వెళ్ళకుండా కంప్లీట్గా ఆపేయడం జరుగుతున్నది. దానికి ఎమర్జెన్సీ ట్రాకియోస్టమీ చేసి పేషెంట్కి ప్రాణహాని జరగకుండా ఉంచి తర్వాత అక్కడి నుంచి స్లోగా దాంతో పాటుగా మనకు మొత్తం ఇంత పెద్ద గడ్డలు ఉన్నాయన్నమాట. అంటే నెక్ దగ్గర ఒక ఇంత పెద్ద స్వెల్లింగ్స్ డెవలప్ అయిపోయి లోపల కూడా మొత్తం బ్లాక్ ఏంటంటే చాలా కష్టం. ఒకప్పుడైతే ఇలాంటి కేసెస్కి మనం ఓన్లీ ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే దానిలో ఏంటంటే ఓన్లీ దానికి ఉపశమనం ఇస్తాం కానీ క్యాన్సర్ని క్యూర్ చేయలేము. కానీ వీళ్ళకి ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ ఆలోచించి ఫస్ట్ తనని లైఫ్ సేవ్ చేయడం కోసం ట్రాకియోస్టమీ చేసి అక్కడి నుంచి కొంచెం రెస్పిరేటరీ పరంగా అంటే మనకు లంగ్స్ని దాన్ని స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావడం జరిగింది. మెల్లగా ఒకసారి వచ్చిన తర్వాత 86 ఏళ్ళు అంటే మనం కీమోథెరపీలు కానీ సర్జరీలు కానీ దేనికి ఫిట్ ఉండదు. అలాంటి వారికి రేడియేషన్ అనేది ఒక మంచి అవకాశం. వీళ్ళల్లో కూడా రెగ్యులర్ రేడియేషన్ ఇవ్వడం చాలా కష్టం అన్నమాట. అంటే ఒక మనిషికి క్యాన్సర్, నోటి క్యాన్సర్ కానీ గొంతు క్యాన్సర్ వస్తే ఆల్మోస్ట్ మీకు 6 వారాలు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అన్ని రోజులు వాళ్ళు తట్టుకోవడం కూడా చాలా కష్టం. సో మన దగ్గర ఏంటంటే మనం లేటెస్ట్ టెక్నిక్ యూజ్ చేసి కొత్త రకం హైపోఫ్రాక్షనేషన్ టెక్నిక్ని కనిపెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే దానిలో సగం రోజుల్లోనే ఎక్కువ మోతాదులో కరెక్ట్గా ఓన్లీ ఆ క్యాన్సర్ కమిటీకి మాత్రమే మనం ప్రిసైజ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక షెడ్యూల్డ్గా రివర్సల్ టెక్నిక్ అంటాం. అంటే ఫస్ట్ మెయిన్ గంటకు బూస్ట్ ఇచ్చి తర్వాత రివర్స్ చేసుకుంటూ మిగిలిన వాటిని తగ్గించుకుంటూ వచ్చాం. ఇలా చేయడం వల్ల తనకి ప్రాణహాని జరగలేదు. స్లోగా కణకి సైజ్ తగ్గుతూ వచ్చి తన బ్రీతింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. దాంతోపాటు ఫిజియోథెరపీ ఇవన్నీ చేస్తూ ఐసీయూ నుంచి వార్డుకు వచ్చిన మనిషి వార్డు నుంచి కూడా స్లోగా లేచి నడవటం మొదలుపెట్టింది. అండ్ మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేసరికి తను స్టేబుల్స్ ఉండటం జరిగింది. అండ్ నెక్స్ట్ 3 months ఫాలోఅప్ చూసేసరికి కంప్లీట్గా గడ్డ మాయమైపోయింది. సో అలాంటి క్యూర్ అవ్వదలుకున్న స్టేజ్ నుంచి కూడా మనం క్యూర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం అధునాతమైన టెక్నాలజీ మన దగ్గర ఉంటుందో దాన్ని కరెక్ట్గా వినియోగించి లేటెస్ట్గా మెథడ్స్లో ట్రీట్ చేస్తే కొన్నిసార్లు బార్డర్ లైన్లో అసలు ట్రీట్మెంటే కాదనుకున్నా కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ మన దగ్గర రేడియేషన్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీలో MR లినాక్ అనేది ఉంది. ఇండియాలో ఒకటే ఒక మషిన్ ఫస్ట్ మన దగ్గర స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 3 years అయింది. అండ్ ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే ఛాలెంజింగ్ కేసెస్ ముసలి వాళ్ళలో ఈవెన్ 90 ఏళ్ళ వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానిలో కనీసం స్కిన్ రియాక్షన్ కూడా లేకుండా ప్రిసైజ్గా ట్యూమర్ ఎంత డీప్గా ఉన్నా అది మన శ్వాసతో పాటు కదులుతున్నా కూడా దాన్ని కరెక్ట్గా టార్గెట్ చేసి అంతవరకే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల
పేగు క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్లు కానీ, ఈసోఫేజల్ క్యాన్సర్లు కానీ, తర్వాత ప్యాంక్రియాస్ అండ్ రెక్టమ్ అండ్ బ్రెయిన్ ట్యూమర్, ఇలాంటి వాటిలో అత్యంత కీలకమైన ఏరియాస్లో ఉన్న వాటిని కూడా హై ప్రెషర్తో టార్గెట్ చేసి కొత్త మెథడ్స్ తోటి ఇంకా తక్కువ రోజుగానే మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ఫలితాలు మనం చూడటం జరిగింది. సో ఎలాంటి స్టేజ్లో క్యాన్సర్ ఉన్నా ఫస్ట్ భయపడకుండా మనం సంప్రదించగలిగితే దానికి కరెక్ట్గా తగ్గే ఇష్యూలు ఏమైనా ఉన్నాయా, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తే మ్యాక్సిమం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము, ఇవన్నీ చూసి మేము వాళ్ళకి సహాయం చేయగలుగుతాము. మనకి మామూలు సీట్లు తెలియదు. మన ఎంఆర్లీ ల్యాబ్లో అత్యంత లేటెస్ట్ సిరీస్ తోటి మనం ఎక్కడ రెసిస్టెంట్ సెల్స్ ఉన్నాయి, ఎక్కడ సెన్సిటివ్ సెల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఐడెంటిఫై చేసి ట్యూమర్ లోపల కూడా వేరు రకాల రేడియేషన్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వేరే ఏ మషిన్తో కూడా సాధ్యం కాదన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా రెసిస్టెంట్ ఏరియాలో తక్కువ పడింది అనుకోండి, ఫ్యూచర్లో రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది ముందే ఐడెంటిఫై చేస్తే కంటే అక్కడ ఎక్కువ డోస్ బూస్ట్ చేయగలుగుతుంది. దానివల్ల ఫర్దర్ మళ్ళీ రాకుండా కూడా ఆపడం జరుగుతుంది. సో ఇన్ని లాభాలు ఉండటం వల్ల మనకి ఎంత ముసలి వాళ్ళైనా కానీ వీక్ ఉన్న వాళ్ళు కూడా మనకి ఇంత కూడా రియాక్షన్ లేకుండా చాలా మంచి ట్రీట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఒకప్పుడు ఏవైతే 30 days 40 days ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు మనం 15 to 20 daysలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని క్యాన్సర్లు అయితే రేడియో సర్జరీ అనే పద్ధతి ద్వారా ఓన్లీ 5 daysలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఒకటి, లివర్ క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు, బ్రెయిన్ ట్యూమర్లు, ఇలాంటివన్నీ కూడా మనం 5 days. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఇప్పుడు 5 daysలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఈ మషిన్తోనే సాధ్యం. మామూలుగా అయితే ఇంతకుముందు 3 వారాల నుంచి 5 వారాల వరకు రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మనం 5 daysలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన ట్రీట్మెంట్ టైం కూడా తగ్గడం వల్ల మనిషి ఎక్కువ రోజులు తిరగాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా ఫైనాన్షియల్ బర్డన్ అవ్వదు, అండ్ తొందరగా కోలుకొని ఈజీగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోగలుగుతాడు. ఇప్పుడు దానికి ఫస్ట్ రేడియేషన్ పనిచేస్తుందా, సర్జరీ పనిచేస్తుందా, లేకపోతే కీమో పనిచేస్తుందా, ముందు ఏది ఇవ్వాలి, ఇలాంటివన్నీ మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ 70% క్యాన్సర్లో కంపల్సరీ రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కీమో అనేది సపోర్టివ్ కేర్ లాగా ముందర ఇచ్చి ట్యూమర్ కంటే సైజ్ తగ్గించడము, లేకపోతే బాడీ మొత్తం స్ప్రెడ్ అయితే దాన్ని ఇంకా ట్రీట్ చేయలేము కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. సర్జరీ కానీ రేడియేషన్ ఏంటంటే ఉన్నది లోకల్ కూడా డైరెక్ట్ తీసేయడం జరుగుతుంది, లేదా రేడియేషన్ ద్వారా కాల్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని కూడా మనం ఒక్కొక్క ఏరియాని బట్టి నెంబర్ ఆఫ్ డేస్ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమర్స్ అనుకోండి, అవి చిన్న ట్యూమర్స్ ఉంటే మనం సింగిల్ డేలో కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అది కూడా బ్రెయిన్ స్టెమ్, ఇలాంటి క్రిటికల్ ఏరియాస్ పక్కన ఉన్న సిపి యాంగిల్ ట్యూమర్స్ అంటాం, వాటిని కూడా మనం సింగిల్ డేలో ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకా ఓన్లీ ఆంకాలజీనే కాకుండా ట్రైజమినల్ న్యూరాలజీ అంటాం, అంటే వాళ్ళు చాలా మంది చెంప విపరీతమైన పెయిన్ వస్తుంది టచ్ చేస్తే. అది ఒక నర్వ్ యొక్క ప్రాబ్లం అనమాట. అది టచ్ చేసిన షాక్ లాగా అనిపించడం, వీళ్ళకి ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా తగ్గదు. చాలా మంది ఒక ట్యాబ్లెట్తో స్టార్ట్ అయ్యి 10, 15, 20 ట్యాబ్లెట్స్ రోజు మింగాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర ప్రిసైజ్ 2 mm సైజ్లో హై ఎనర్జీ తోటి మన బ్రెయిన్ స్టెమ్ పక్కన చిన్న పాయింట్లో మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఆ పెయిన్ మొత్తం రిలీఫ్ అవుతుంది. సో అది కంప్లీట్గా వాళ్ళకి ఇంకోసారి ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేకుండా కంప్లీట్ నివారించవచ్చు. సర్జరీ చేసినా కూడా ఒక్కొక్కసారి మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దీంతో ఏంటంటే మన మనిషి బ్రెయిన్ ఓపెన్ చేయట్లేదు, డైరెక్ట్ మనిషికి ఇంత కూడా నొప్పి లేకుండా డైరెక్ట్ లోపలే ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో రేడియేషన్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ మనిషికి ఎక్కడ పోయాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వట్లేదు, మనిషిని టచ్ చేయకుండా లోపలే దాన్ని కరిగించడం జరుగుతుంది. ఎలాంటి కాలటము, నొప్పి, మంట ఇలాంటివన్నీ మ్యాక్సిమం ఉండవు.